వెల్కమ్ టు యూఏటీవీ. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు తగ్గుతున్నాయి. ఇందుకు కారణం ఖచ్చితంగా ట్రంపే. ఆయన సుంకాలు అంటూ భారత్పై విరుచుకుపడుతున్నారు. కానీ మన మోడీ మాత్రం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అందుకే ట్రంప్ స్వయంగా మోడీ ఫోన్ చేసినా తీయలేదు. ఇదేదో నేను చెప్తుంది కాదు, స్వయంగా జర్మనీ మీడియానే వెల్లడించింది. ట్రంప్ ఫోన్ తీయకపోవడమే కాదు, మిషన్ 40ని కూడా స్టార్ట్ చేసింది. 50% సుంకాలకు తొలి కౌంటర్నే గట్టిగా ఇవ్వబోతోంది. ఇందులో భాగంగానే యునైటెడ్ కింగ్డమ్, జపాన్, దక్షిణ కొరియాతో సహా 40 కీలక దేశాలకు వస్త్ర ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 40 దేశాలలో భారతీయ మిషన్లు సహా భారత పరిశ్రమలు నాణ్యమైన, స్థిరమైన, వినూత్న వస్త్ర ఉత్పత్తులకు నమ్మకమైన సరఫరాదారులుగా తమను తాను నిలబెట్టుకుంటూ లక్ష్య విధానాన్ని అనుసరించడానికి దీనిని ప్రతిపాదించారని సంబంధిత అధికారి తెలిపారు. ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్స్ కౌన్సిల్ భారతీయ మిషన్లు ప్రధాన పాత్ర పోషిస్తూ భారత్ను స్థిరమైన, వినూత్న వస్త్ర ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారులుగా ఉంచడం ఈ ప్రణాళిక లక్ష్యమని అధికారులు చెప్పారు. బుధవారం నుండి అమల్లోకి వచ్చిన 50% ట్రంప్ సుంకాలు భారతీయ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, లెదర్, పాదరక్షలు, రసాయనాలు, యంత్రాలు వంటి ప్రధాన రంగాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక ప్రస్తుతం 220కి పైగా దేశాలకు భారత్ ఎగుమతులు చేస్తోంది. కానీ అధికారికంగా యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా 40 దేశాల మార్కెట్లను ఎంపిక చేసింది. ఈ దేశాలు ఏటా మొత్తంగా చూసుకుంటే $590 బిలియన్ పైగా విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని, ప్రస్తుతం ఇది 5 నుంచి 6% మాత్రమే ఉందని ఆ అధికారి తెలిపారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఈ 40 దేశాలలో ప్రతి దానిలో సాంప్రదాయ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించి ప్రత్యేక కార్యాచరణకు ప్లాన్ చేస్తుందని ఆయన అన్నారు. ఇందులో ఈపీసీ కీలక పాత్ర పోషించనుందని ఆ అధికారి పేర్కొన్నారు. ఈపీసీ మార్కెట్ మ్యాపింగ్ నిర్వహించి అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తిస్తుంది. అనంతరం సూరత్, పానిపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రత్యేక క్లస్టర్లను టాప్ 40 దేశాల్లోని అవకాశాలతో అనుసంధానం చేస్తుంది. ఇక సుంకాలు రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికేనని అమెరికా సమర్థించుకుంటోంది. అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిళ్లు, అంతర్జాతీయ వాణిజ్య పేర్లు, ప్రదర్శనలు, బయ్యర్ సెల్లర్ మీట్స్ వంటి వేదికలలో భారత పరిశ్రమ ఉనికి బలోపేతం చేయడంలో పాటుగా ఇక ఏకీకృత బ్రాండ్ ఇండియా గుర్తింపుతో రంగాల వారీగా ప్రత్యేక ప్రచారాలను నిర్వహిస్తాయి. అదనంగా ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వినియోగం, గ్లోబల్ సస్టైనబిలిటీ ప్రమాణాలు పాటించడం, అవసరమైన సర్టిఫికేట్లను పొందడం వంటి అంశాలలో ఎగుమతిదారులకు మార్గనిర్దేశం చేస్తాయి.